మాధవమ్మ గారు, మాధవమ్మ గారు. పుల్చేజీ నువ్వా? నిన్న ఆడేసలో వచ్చింది కూడా నువ్వేనా? అవునమ్మా, నిన్న మీరు గుర్తుపట్టలేదని ఇవాళ అభ్యాసం మీద వచ్చా. మంచి పని చేసావు. వీళ్ళెవరు? ఈ ఊరు ఇటంకూరు మహారాజు గారి కుమార్తె వాగ్విదేవు. ఎట్టా మహారాజ్ కూతురా? పాప నన్ను తీసుకొచ్చినట్టు ఈవెను కూడా తీసుకొచ్చాడు ఆ బైరాగాడు. లేదమ్మా, ఓ పెద్ద రాక్షసుని చంపి మా చిన్నసారి ఈవిని కాపాడిండు. అర్ధరాజ్యంతో సహా ఈవినిచ్చి పెళ్లి చేద్దామని మహారాజు అనుకుంటుండగా రేత్రి తాయితో పోగొట్టుకుని మా చిన్నస్వామి మాయమైపోయాడు. ఆయన ఎత్తుకుంటూ ఈవి నాతో పాటు వచ్చిందమ్మా. అంతేనమ్మా. అక్క మీలాంటి గొప్ప వాళ్ళు ఇలాంటి పనులను చేయకూడదు. అక్క నన్ను క్షమించు. నువ్వు ప్రేమించిన వాడిని నేను కూడా. దానికే ఉంది, చావగల చెట్టు ఎన్ని కొమ్మలైనా భరిస్తుంది. అక్క నీది ఎంత విశాల హృదయం అక్క. సరే కానీ ఈ అమ్మాయి ఎవరు? దీన్ని అడిగారు. మిరియమని. మిరియమే నా కాబోయే పెళ్ళం. రాజసింహుల వారిని 4 రోజుల్లో భైరవ కల్పిస్తారట. అలాగా? అవునమ్మా, ఈలోగా అది ఎట్టయినా సరే ఇడిపించాల్సిందే. ఆ మాంత్రికుని అంతం చేయాలి. ఎట్టాగబ్బా? ఆ మంత్రాసాన్ని మళ్ళీ ఒక ఆట ఆడిస్తాను చూడు. ఆ పని మీరు చేశారంటే మిగతా వ్యవహారం అంతా మేము చూసుకుంటాం.